మన ప్రభైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క వాక్యం కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాము. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాల వరకు మనం చదువుకుందాం. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అన్న ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఈమె మరియా అను ఆమెకు మరియా అను సహోదరుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు లోకం ఎలా ఉందో తెలుసా? లోకం సంగతి తీసి పక్కన పెట్ట. లోకం ఎడిదిరిగి పరిగెత్తుతుంది. దేవుడి బిడ్డలు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుడు పాదాల సన్నిధి వదిలిపెట్టేసేసి పరుగో పరుగు పరుగో పరుగు, హడావుడిగా ప్రార్థన చేసుకోవటం, 4 ముక్కలు చదువుకోవటం. అయ్యా నీకు స్తోత్రం నాయనా, నాకు ఆత్రంగా ఉందయ్యా, యేసు నామములో ఆమేన్. పరారు దెబ్బకెక్క పరుగో పరుగు పరుగో పరుగు పరుగో పరుగు. మనసు కొంచెం నిమ్మలం చేసుకోండి, మనసు ప్రశాంతం చేసుకోండి. మనసు ప్రశాంతంగా చేసుకొని దేవుడి యొక్క పాదాల దగ్గర గడపండి. దేవునామానికి స్తోత్రం. దేవుని పాదాల దగ్గర గడిపి ఆయన బోధ వినండి. ఇంకా చెప్పాలంటే డైరెక్ట్గా ఆయన స్వరం వినండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క మహాకృపను బట్టి నాకు దేవుని యొక్క స్వరం వినే అనుభవాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడు నా అంతరంగంలో నుంచి, నాలో నుంచి, నా హృదయంలో నుంచి దేవుడు నాతో మాట్లాడతాడు. ఒక మీటింగ్ పెట్టాలనుకోండి, ఎలా పడితే అలా పెట్టను. ముందు ప్రార్థన చేస్తాను. అయ్యా ఈ నెలలో మీటింగ్స్, ఈ యొక్క ఎండాకాలంలో మీటింగ్స్ ఎప్పుడు పెట్టమంటావు? ఏమిటి నీ యొక్క నడిపింపు, నీ చిత్తం, నీ ఆలోచన నాకు దయచేయని చెప్పి నేను మరి ప్రార్థన చేసినప్పుడు, పలానా డేట్స్ అనుకున్నప్పుడు ఆ డేట్స్లో దేవుడు నాకు లోపల సమాధానం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి తెనాల్లో మీటింగ్లు పెట్టాం, అంటే ఏర్పాటు చేసాము, డేట్స్ ఫిక్స్ చేసుకున్నాము. కానీ మ్యూజిక్ డైరెక్టర్ రాజుకి ఏం జరిగిందంటే, ఒకరోజు ఆయనకి వేరే మీటింగ్ ఉంది, కొంచెం వెనక జరపమన్నాడు. ఒకరోజు వెనక జరపమన్నాడు. ఆ వెనకట్లా జరిపాము. ఆ జరిపిన ఆ డేట్లు లెక్కైతే మీటింగ్ జరిగేది. ఆ రోజు భయంకరమైన వర్షం. ఆ రోజు చెట్లు పడిపోయినాయి, బోట్లు కూలిపోయినాయి, ఎక్కడికక్కడ అన్నీ పడిపోయినాయి. ఆ రోజు రాజు నాకొక మరి వేరే మీటింగ్ ఉంది, కొంచెం ముందు జరుపుకోండి అన్న, వెనక జరుపుకోండి అన్న ఆ విధానాన్ని బట్టి మీటింగ్లు అద్భుతంగా జరిగినాయి. దేవుడి చిత్తానికి, దేవుడి స్వరం వినేదానికి మనం లోబడాలి. ప్రతిదీ కూడా దేవుని స్వరం విందుముగాక, ఆయన పాద సన్నిధిని కూర్చుందుముగాక. స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని తండ్రి సన్నిధికి నడిపించాడు. ఎవరి సన్నిధికి? మన తండ్రి యొక్క సన్నిధికి నడిపించాడు. ఆయన సన్నిధిలో, తండ్రి సన్నిధి అంటే ఆ సన్నిధిలో తండ్రి ఉన్నాడు. తండ్రి ఏం చేస్తాడు? తన బిడ్డలతో మాట్లాడతాడు. మరి ఆయన బిడ్డలేం ఎవరమే? మనమే ఆయన బిడ్డలమే. మరి ఏం చేయాలి మనము? ఆయన సన్నిధిలో చక్కగా కూర్చొని ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. ప్రతి ఉదయం ఆయన సన్నిధిని గడపాలి. వేకువనే లెగవాలి, వేకువనే లేచి ఆయన పాదాల చెంత గడపాలి. ఆయన స్వరం వినాలి, ఆయన బోధ వినాలి. హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ప్రయాణమైపోవచ్చుండగా ఒక గ్రామంలో ప్రవేశించాడు. అది బేతనియా అనే గ్రామం. మార్తా అనే ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకుంది. ఈ రోజున మనము మన హృదయంలో చేర్చుకోవాలి. జక్కయ్య చెట్టు మీద నుంచి దిగొచ్చి మోసపూరితమైన లంచగొండి జీవితాన్ని వదిలిపెట్టేసేసి జక్కయ్య
తన ఇంటిలో తన హృదయములో యేసయ్యని చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఆ మార్త యేసయ్యని తన ఇంట చేర్చుకుంది. ఆమెకి మరియా అని ఇంకో సహోదరి ఉంది. అట్లాగే వీళ్ళిద్దరికి ఇంకో సహోదరుడు కూడా ఉన్నాడు. యోహాను సువార్తలో ఉంటుంది ఆ సంఘటన. లాజరు అనే ఆ సహోదరుడు కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ యొక్క మరియకు ఉన్న ఒక గొప్ప అనుభవం ఏంది అంటే, ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. స్తోత్ర. హల్లెలూయా. మార్త విస్తారమైన విస్తారమైన పని పెట్టుకుంది. మార్తకేందంటే బాగా యేసయ్యకి మంచి మంచి ఆహార పదార్థాలు, భోజన పదార్థాలు మంచిగా వండిపెట్టి మంచిగా చక్కని ఆతిథ్యం ఇవ్వాలని మార్త యొక్క ఉద్దేశం. ఇప్పుడు మార్త యొక్క ఉద్దేశం తప్ప రైటా? రైటే. కానీ ఆమె ఏం చేస్తుందంటే బోధ వినాల్సిన టైంలో పని పెట్టుకుంది. కుటుంబ ప్రార్థన అంటారు. కుటుంబ ప్రార్థన మొదలు పెట్టడానికి కుటుంబంలో ఒకడు ఉండడు అక్కడ. పాస్టర్ గారే ప్రార్థన చేసుకొని ఆయనే పాట పాడుకుంటా ఆయనే డ్రమ్ము కొట్టుకుంటా ఫస్ట్లో అసలు ఎవ్వరు ఉండరు అక్కడ. కుటుంబ ప్రార్థన అంటే కుటుంబం వాళ్ళు ముందే పనులు మొత్తం అన్నీ చేసుకొని పనులు మొత్తం చక్కగా ముగించుకొని అందరికంటే ముందుకు వాళ్ళు కూర్చోవాలి. దాన్ని కుటుంబ ప్రార్థన అంటారు. స్తోత్ర. హల్లెలూయా. స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆమె ఉద్దేశం మంచిదే. యేసయ్యకి చక్కని ఆతిథ్యం ఇవ్వాలన్న ఉద్దేశం మంచిది, వెరీ గుడ్. అందరికీ ఆ మనస్సు, వండి పెట్టే మనస్సు, కష్టపడే మనస్సు, ప్రయాసపడే మనస్సు ఉండదు. కానీ ఆమెకు ఉంది. ఆమె ప్రయాసపడుతుంది. కానీ ఆమె అంతకుముందే వండేయాల్సింది, అంతకుముందే కష్టపడి ఉండాల్సింది. కాబట్టి ప్రియమైన వారలారా, మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. ప్రియమైన వారలారా, యేసయ్య పాదాలను పక్కన పెట్టి, తండ్రి సన్నిధిని పక్కన పెట్టి, దేవుడి సన్నిధిని పక్కన పెట్టేసేసి, నువ్వు ఆ పని ఈ పని, ఆ వ్యాపారం ఈ వ్యాపారం, అది ఇదని చెప్పి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా సరే నువ్వు సక్సెస్ఫుల్ అవ్వలేవు. ఫస్ట్ దేవుడి పాదాల దగ్గర గడిపి మిగతా పనులను చేయి, అన్నిట్లో సక్సెస్ అవుతావు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు గట్టిగా. చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే, నీ కూలి పనైనా సరే, నీ ఇంటి పనైనా సరే, ముందు ప్రియమైన దేని బిడ్డలారా దయచేసి గమనించండి, దేవుడి పాదాల చెంత గడపండి. ఆయన పాదాల చెంత గడిపిన వాళ్ళకి సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన సమాధానము, పరిపూర్ణమైన దీవెనలు, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు. స్తోత్రం చెప్పాలి. స్తోత్ర. మార్త విస్తారమైన పని పెట్టుకొని చెట్ట తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చెట్టుకున్న సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమన్ను. అయ్యా, నువ్వేమో వాక్యం చెబుతున్నావు, బోధిస్తున్నావు, నేనేమో పరిచర్లో కష్టపడుతున్నా. మరి ఏమేమో ఇక్కడ కూర్చుంది. మరి ఈమె నన్ను ఒంటరిగా విడిచిపెట్టి నీ దగ్గర, మరి నేను ఒంటరిగా పని చెట్టుకు నా సహోదరు నన్ను విడిచిపెట్టిన నీకు చింతలేదా? యేసయ్య బోధ పక్కన పెట్టి, ఆయన పాదాలను పక్కన పెట్టి గడిపే వాళ్ళకి, ఏదేదో పనులు చేసుకునే వాళ్ళకి తొందర పనులు, ముందు తొందర ఏంటి, తొందర ఉండేవాళ్ళు ఆ పనిని కొంచెం ముందన్నా చేస్తారు, కొంచెం వెనకన్నా చేస్తారు, కరెక్ట్గా చేయరు. కానీ నింపాదిగా చక్కగా ప్రశాంతంగా ఉండాలి. ఆ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడు చేస్తారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇట్లా యేసయ్య బోధనని, యేసయ్య పాదాల చెంత, పాద సన్నిధి పక్కన పెట్టేవాళ్ళు చింతపడతా ఉంటారు. కాబట్టి ప్రియమైన వారు, నీకు చింత లేదా, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు యేసయ్య ఒకటే అన్నాడు, మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. స్తోత్ర. దేవునామానికి స్తోత్ర.
అనేకమైన పనులు పెట్టుకొని ఏం చేస్తుంది? విచారము కలిగి తొందరపడుతుందేమో. యేసయ్య పాద సన్నిధిలో గడిపితే తొందర ఉండదు, విచారం ఉండదు, చింత ఉండదు. స్తోత్రం చెప్పాలి. నా యేసయ్య ఉన్నాడండి, నాకేంటి భయము? స్తోత్రం. నా కార్యాలు ఆయన సఫలం చేస్తాడు. స్తోత్రం. నా జీవితంలో అద్భుతం చేస్తాడు. నా విషయాలన్నీ ఆయన చూసుకుని నాకెందుకు తొందర, నాకెందుకు చింత, నాకెందుకు విచారం? అవసరంలా. నా యేసయ్య చూసుకుంటాడు. నేనేం చేస్తానంటే హాయిగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింట. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటంటే నా సమస్యలు మొత్తానికి, నా చింతకు, నా విచారానికి, నా తొందరపాటుతనానికి జవాబు దొరికిద్ది. స్తోత్రం చెప్పాలి. నీ యొక్క జీవితంలో అనుభవిస్తున్న ప్రతి సమస్యకి, ప్రతి శోధనకి జవాబు యేసయ్య పాదాల చెంత మాత్రమే దొరికింది. కొట్టు చప్పట్లు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య పాదాల చెంత, ఆ పాదాల సన్నిధి, ఆయన బోధ, ఆయన వాక్యం, ప్రార్థన, మందిరం, ఆదివారపు ఆరాధన పక్కన పెట్టి ఎంత దూరమైన పరిగెత్తు, ఎంత దూరమైన పరిగెత్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఏమి అసలు ప్రయత్నం, నీ యొక్క ప్రయత్నాలు మొత్తం వ్యర్థము సుమా, వ్యర్థమైపోతాయి అంతే. అయితే యేసయ్య పాదాల దగ్గర గడిపి అప్పుడెళ్ళు, నీ పనులు ఎట్లా జరుగుతాయో చూడు. అద్భుతంగా నీకు కావాల్సిన పనులన్నీ కూడా నీ ఇంటికి వస్తాయి. నీ తలుపు తడతారు వాళ్ళు వచ్చి, ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. అనేకమైన పనులను గురించి విచారము కలిగి నువ్వు తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే, అవసరమైనవి కొన్నే. ఆ అవసరమైనది మరే చేస్తుంది, నువ్వు అనవసరమైనవి చేస్తున్నావు. స్తోత్రం. నువ్వు ఈ పనులు ఇప్పుడుగా చేయాల్సింది, ఇంతకన్నా ముందే చేయాలి. నా పాదాల చెంత కూర్చొని బోధ వినే టైంలో కాదు నువ్వు చేయాల్సింది ఈ పనులు, ముందు చేయాలి. నాకు మీద ప్రేమ ఉంటే పెట్టు, నేనేం కాదంటలేదుగా, కానీ ముందు చేసుకొని పెట్టు. ముందు నా బోధ విను, నా పాదాల చెంత కూర్చో నువ్వు. స్తోత్రం. ఎందుకంటే నా పాదాల చెంత కూర్చొని వినే ఆ బోధ ద్వారానే నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకి నీకు పరిష్కారం దొరుకుతుంది, నీకు సమాధానం జరుగుతుంది, ప్రతి ప్రశ్నకు జవాబు దొరుకుతుంది. స్తోత్రం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వింటాం అన్నిటికంటే ఉత్తమమైనది. మీకు ఇంకో విషయం చెప్పనా? ఒకవేళ తెనాల్లో ఒక మీటింగ్ జరుగుతుంది అనుకుందాం. ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం వింటే బాగుండిద్దని నీకు అనిపించింది. నేను చెప్పనా, ఆ మీటింగ్కి వెళ్ళి వాక్యం వినే కంటే కూడా మీ ఇంటి దగ్గర యేసయ్య పాదాల దగ్గర ఒంటరిగా గడపండి, నీకు ఎంత మేలు జరిగిద్దో. దేవుడి స్తోత్రం, దేవుడి స్తోత్రం. ఆ పాస్టర్ గారి ద్వారా మేలు జరిగిద్ది, ఈ పాస్టర్ గారి ద్వారా మేలు జరిగిద్ది. ఆయన వాక్యం బాగా చెప్తున్నాడంట, ఈయన ఎగురి చెప్తున్నాడంట, ఈ పాస్టర్ గారు ఆయన గంతులేది చెప్తున్నాడంట, ఇంకొక ఆయన కూర్చొని చెప్పుకుంటున్నాడంట. ప్రియమైన వాళ్ళు, ఇది కాదు. ముందు ఏంటంటే యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటాం నేర్చుకో. ఆ మీటింగ్కి వెళ్ళే కంటే కూడా నువ్వు దేవుడి పాద సన్నిధిలో గడపటం నీకు చాలా ఇంపార్టెంట్, ఉత్తమం అది. స్తోత్రం. దేవునామానికి స్తోత్రం. దైవజనులు మంచి దైవజనులే, వాక్యాలు మంచిగా చెప్తారు, కాదంటలేదు. దీవెనలు పొందుకుంటాం, కాదంటలేదు నేను. కానీ అంతకన్నా ఉత్తమమైంది, ఆ మీటింగ్కి వెళ్ళే దానికంటే కూడా ఉత్తమమైంది ఏంటి? నువ్వు నీ ఇంటిలో దేవుని పాదముల చెంత గడపటం చాలా ఇంపార్టెంట్. ఆమేన్. ఇంపార్టెంట్ అనే కంటే కూడా ఉత్తమమైనది. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. చాలా మీటింగ్ జరుగుతాయి, నాకు దేవుడు ఆత్మ నడిపింపు ఉన్న చోటుకి వెళ్తా, మిగతా టైంలో పని చూసుకుంటాను, లేదా దేవుడి పని ఉంటే దేవుడి పని చేస్తా, లేదా దేవుడి సందులో ఉంటా. దేవునామానికి స్తోత్రం, దేవునామానికి స్తోత్రం. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది.
నీవు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుని నా బాధ అయినే టైంలో నువ్వేదో నా మెప్పు పొందాలని చెప్పి నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుతూ నువ్వు అనవసరంగా చింత కలిగి ఉన్నావు, అనవసరంగా దిగులు పడుతున్నావు. నువ్వు నా పాదాల దగ్గర గడుపు. మరియా ఉత్తమమైనది ఎంచుకుంది. ఆమేన్. స్తోత్రం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము కూడా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుందము గాక. ఆయన పాదాల చెంత కూర్చుందము గాక. ఆయన బోధ విందుము గాక. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు చదువుకుందాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలని ఆయన 12 మందిని నియమించెను. దేవునామానికి స్తోత్రం. యేసయ్య కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చారు. సేవకే ఉండాలి, పిలుపు ఉండాలి. ఒక వివాహానికి వెళ్ళాలంటే నీకు పెళ్లి కార్డు, ఇన్విటేషన్, ఆహ్వానం ఉంటేనే వెళ్ళాలి. అంతేగా, ప్రతిదానికి పిలుపు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంతి పిలుపు, పెండ్లి పిలుపు. ఇదేం పిలుపు? సేవా పిలుపు. హల్లెలూయా. యేసయ్య పిలవకుండా నువ్వేదేదో పాటలు పాడతా, ఏదేదో ఆరాధన చేస్తా, ఏదేదో స్వార్థ చెప్తా, వాక్యం చెప్తా, నేను ఎరగదెత్తాను, నేను సంఘాలు కడతాను, నేను అధ్యాత్తాను ఇజ్జేస్తాను అన్నావు అనుకో, యేసయ్య అంటాడు, అసలు నేను పిలిచానా? నేను అసలు ఎవరు ఈ పని చేయమన్నారు? పో ఒకడబో అంటాడు. దేవుడు స్తోత్రం చెప్పాలా? దేవుని నామానికి స్తోత్రం. పిలుపు లేని వాళ్ళు ఏదైనా శ్రమలు, కష్టాలు, శోధనలు వస్తే ఉండరు, నిలబడరు, వాళ్ళు దిగజారిపోతారు, మళ్ళా వెనక్కి వెళ్ళిపోతారు. యేసయ్య తన పిలుపు ఎవరికైతుందో వాళ్ళని పిలిచాడు. పిలిచి ఏం చేశాడో తెలుసా? అసలు ఎందుకు పిలిచాడో తెలుసా? వారు తనతో ఉండునట్లు పిలిచాడు ఫస్ట్. దేవుని నామానికి స్తోత్రం. ఎవరితో ఉండాలంట? యేసయ్యతో ఉండినట్లుగా పిలిచాడు. మనదేందంటే మన గోల మనదే. ఏంటి మన గోల ఏంది? ఫస్ట్ యేసయ్య నా సమస్యలు వినాలి, నా ప్రార్థనలు వినాలి, నా శోధనలు వినాలి, నా గోడు ఆయనకి చెప్పుకోవాలి. కానీ యేసయ్యది ఏంటో తెలుసా? నా హృదయం లోతుల్లో ఉన్న విషయాలు నా బిడ్డలకి తెలియజేయాలి. నాతో ఉండాలి. నా బిడ్డలు నాతో ఉండి ఏం చేయాలి? నా విషయాలు ఏవైతే ఉన్నాయో, నా చిత్తం ఏదైతే ఉందో, నా సేవా పరిచర్య ఏదైతే ఉందో, ముందు నేను నా బిడ్డలతో పంచుకోవాలి. నా హృదయంలో ఉన్న మాటలు నా బిడ్డలతో నేను పంచుకోవాలని తనతో ఉండునట్లుగా యేసయ్య మొట్టమొదటిగా పిలిచాడు. సేవ తర్వాత, సేవ ఎప్పుడు? వారు తనతో ఉండునట్లును, నెక్స్ట్ దెయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై స్వార్థ ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. ఫస్ట్ ఆయనలో ఉండాలి, ఫస్ట్ ఆయనతో గడపాలి. దైవజనులు, సేవకులు, శిష్యులు, అపోస్తలులు, ఆ తర్వాత దెయ్యాలు వెళ్ళగొట్టాలి. స్తోత్రం. రోగుల్ని స్వస్థపరచాలి. స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు చేయాలి. స్తోత్రం. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ సేవ కాదు. కొంతమంది ఏంది, ఒక్కరోజు తీరుకుండదు, చేస్తారు పరుగో పరుగు. ప్రియమైన దేని బిడ్డలారా, దయచేసి గమనించాలి. దేవుడి వాక్యం గమనించగలిగినట్లయితే సేవ ప్రతిరోజు చేయాలి నేను కాదంట్లా, కానీ దేవుడు పాదాల చెంత గడిపి చెయ్యి. అల్లు చెప్పాలి. ఆయనతో గడుపు. ఆయన సేవ ఎట్లా చేయాలో, ఆయన యొక్క పరిచర్య ఎలా చేయాలి, ఆయన స్వరం విను, ఆయన బోధ విను, ఆయన పాదాల చెంత గడుపు, అప్పుడు చెయ్యి. కానీ ఓ పాస్టర్ గారంట బాగా సేవలో బిజీగా ఉండి
చివరికి ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణే మర్చిపోయాడంట. ఎవరిని? చేసేది ఎవరి సేవ? దేవుడి సేవ. ఎవరిని మర్చిపోయాడంట? దేవుడి సేవలో బాగా బిజీ అయిపోయి దేవుడినే మర్చిపోయాడంట. అట్లా ఉంది ఈనాడు కొంతమంది పరిస్థితి. ఇంతకే నిన్ను ఫస్ట్ పిలిచింది దేవుడు. ఆయన పాదాల చెంత ఫస్ట్ గడుపు. తనతో ఉండటాన్ని పిలిచాడు. అప్పుడు ఆ తర్వాత పరిచర్య. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టే అధికారం దేవుడు ఇచ్చాడు. రోగుల్ని ప్రియమైన వాళ్ళరా స్వస్థపరిచి ప్రార్థించే కృపావరాన్ని దేవునికి ఇచ్చాడు. స్వార్థ ప్రకటించే కృపను దేవునికి ఇచ్చాడు. వాక్యాన్ని బోధించే కృపనిచ్చాడు. తర్వాత సేవ చేయి. ఫస్ట్ ఆయనతో ఉండు, ఆయనతో గడుపు, ఆయన స్వరం విను, ఆయన మాటకు లోబడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు, ఆయన చిత్తం తెలుసుకో. హల్లెలూయా. ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశం తెలుసుకో, ఆయన నడిపింపు తెలుసుకో. సౌలు అనబడిన పౌలు ఇంకో చోటకి వెళ్ళాలనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయనకు ఒక దర్శనం ఇచ్చి కలలో ఆ మాసిదోనియాకు సంబంధించిన ప్రజలు ఏమంటున్నారట? అయ్యా, మా దగ్గరకు వచ్చి మాకు సహాయం చేయమని వాళ్ళు కల్లో అడిగితే, ఆ కల వస్తే వెంటనే సౌలు మాసిదోనియా దేశం వెళ్ళాడు. అక్కడ అద్భుతంగా సంఘం కట్టబడింది. ఆమేన్, ఆమేన్. దేవుని చిత్త ప్రకారంగా సేవ చేయాలి, దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళాలి. ఆ కొరింథీ పట్టణంలో దేవుడు మాట్లాడాడు. ఇదిగో పౌలా, భయపడకుండా ఇక్కడ నువ్వు ప్రకటించు, ఇక్కడ స్వార్థ ప్రకటించు, నా వాక్యం బోధించు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నారు. స్తోత్ర. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నది. స్తోత్ర. అప్పుడు సంఘాలు కట్టబడింది. దర్శనం ప్రకారంగా, దేవుని నడిపింపు ప్రకారంగా సేవ చేయాలి. దేవుని నడిపింపు ప్రకారంగా ముందుకెళ్ళాలి. ముందు ఆయన పాదాల దగ్గర గడపండి. ఫస్ట్ ఆయన పాదాల దగ్గర. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వాళ్ళ ప్రధానమంత్రి మీ ఇంటికి భోజనానికి వస్తే, అమ్మో ఎంత ఎక్సైట్మెంట్, ఓరి బాబో నాయన. మరి రాజులకు రాజు వస్తే, ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, ప్రెసిడెంట్లని, దేశాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తని ఇంటికి వస్తే, ఆమేన్, ఆమేన్. ఆయన పక్కన పెట్టి ఎవరెవరి కోసమో, ఏ నాయకుడు వాళ్ళ ఆటోగ్రాఫుల కోసం, ఏ హీరో ఆటోగ్రాఫుల కోసం, హీరోయిన్తో ఫోటోలు దిగటాల కోసం తన్నుకు చేస్తున్నారు. మన మధ్య ఏం జరిగింది? ఎవరో యొక్క సినిమా హీరో యొక్క సినిమా రిలీజ్ అయితే వెళ్ళి ఆ సినిమా చూడటానికి వెళ్ళి ఆ తొక్కిసినట్లు ఆ తల్లి కొడుకు ఇద్దరు చచ్చిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. కాబట్టి అవి ప్రాణాలు తీసే విధానం. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన పాదాల చెంత గడిపితే నువ్వు ఎంతో దీవించబడతావు. దేవునామానికి స్తోత్ర, దేవునామానికి స్తోత్ర. ప్రియమైన వాళ్ళు దయచేసి గమనించండి. ఆయన పాదాల చెంత గడపాలని నేను మనవి చేస్తూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రభువా, నీ పాదాల చెంత గడపటానికి, జీవించటానికి, నడుచుకోవటానికి నీ కృప, నీ శక్తి, నీ సహాయం మాకు దయచేయమని ప్రభా, నీతో గడిపే కృపను మాకు దయచేయండి. మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది ప్రభా, నీ పాదాల చెంత గడిపింది ప్రభా. అలాంటి కృప నీ పాదాల చెంత గడిపి నీ స్వరం వినే కృప మాకు దయచేయండి. మా ఆత్మ సంబంధమైన చెవులు తెరవబడునుగాక, చెవులు తెరవబడునుగాక, నీ కార్యాలు జరుగునుగాక, నీకే మహిమ కలుగునుగాక. వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం.